రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించాడు. తెలంగాణ జాతిపిత అన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమా హీరో కాదు, పెద్ద సెలబ్రిటీ కూడా కాదు. సాధారణ రాజకీయ నేతగా ఉండి కొత్త పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరయ్యాడు. కోట్లాది మందిని కదిలించాడు. అసాధారణ శక్తిగా ఎదిగి ఔరా అనిపించాడు. పోరాటాలకు ప్రతిరూపంగా నిలిచారు. తన పేరునే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసిన కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు శాసించారు. ఇప్పుడు తాను స్థాపించిన పార్టీ 25 వసంతాల వేడుకను జరుపుకుంటోంది. రజతోత్సవ సభతో ప్రత్యర్థులను కేసీఆర్ హడలెత్తించబోతున్నారా? సర్కారుపై సమరశంఖం పూరించబోతున్నారా? కేసీఆర్ తెలుగునాట ఈ పేరొక సంచలనం. ఉద్యమ వీరుడిగా, పోరాట యోధుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు కేసీఆర్. 25 ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన టీఆర్ఎస్ మరికొద్ది గంటల్లో రజతోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. అయితే ఈ సభ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఈ సభలో గర్జించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై కేసీఆర్ పెద్ద ఎత్తున విరుచుకు పడబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇచ్చిన హామీలు, అలాగే హైడ్రా, మిగతా వైఫల్యాలపై విమర్శల బాణం ఎక్కుపెట్టబోతున్నారట. దీంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో మొదలవబోతున్న సభ ఏర్పాట్లు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ సభకు దాదాపు 10 లక్షల మంది వరకు హాజరవ్వచ్చన్న అంచనాలున్నాయి. తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే చాలు, క్షణాల్లో జనం పోగయ్యేవారు. రాష్ట్ర స్థాయి బహిరంగ సభలు నిర్వహించాలంటే కేసీఆర్ ప్లానింగ్ ఓ రేంజ్లో ఉండేది. ఉద్యమం సమయంలో ఉద్యమం ఊపు, అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ కలిగిన సభలను ఓ రేంజ్లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అటు ఉద్యమ వేడి, ఇటు అధికారం రెండూ లేవు. ఇలాంటి సమయంలో పార్టీ రజతోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి స్థాయిలోనే నిర్వహించాలని నేతలంతా కష్టపడుతున్నారు. కేసీఆర్ వరంగల్ సభ నిర్వహణపై పూర్తి స్థాయిలో వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఒక రేంజ్లో సభకు జనం హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్గా నిలవబోతుందని సమాచారం. మళ్లీ ఉద్యమ కాలం నాటి కేసీఆర్లోని ఫైర్ను చూపించబోతున్నారని సమాచారం. తెలంగాణ యాసలో తనదైన స్టైల్లో కేసీఆర్ పేల్చే డైలాగులకు ఎంతో పవర్ ఉంటుంది. కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే. వరంగల్ సభ తర్వాత విస్తృతంగా కేసీఆర్ జిల్లాలో పర్యటించే అవకాశముంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రజల్లోకి రావాల్సిందే అన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. చాలా నెలల విరామం తర్వాత కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం ఉండడంతో ఆయన స్పీచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు సభకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా పార్టీ నాయకులు బాలమల్లు గారు గత 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉండి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారందరికీ నా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సభ చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. అఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది. గతంలో మహాగర్జన పేరిట 20 సభ జరిపిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాకే దక్కింది. సో అందువల్ల వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు, సమావేశాలు జరిపారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగలే వేదిక అయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది
స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సభలకు భారీగా జనాన్ని తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. అధిష్టానం వద్ద తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పోటీ పడి మరీ జనాన్ని తరలించినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభపై అందరి దృష్టి నెలకొంది. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. త్వరలో లోక్సభ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలే ప్రభావం చూపుతుంటాయి. అయితే అధికారంలో లేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రభావం చూపాలంటే కేసీఆర్ గర్జించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న వాదన సైతం వ్యక్తమవుతోంది. అసలు బీఆర్ఎస్ 25 వేడుకలపై ఇంతలా హైప్ క్రియేట్ కావడానికి ఏకైక కారణం కేసీఆర్ ఏం మాట్లాడతారా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉండటమే. ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాట్లో ఉన్నారు, ఈ సభని ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? మీరు ఎలా ఏర్పాట్లు చేయాలి? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే గత 10 రోజుల నుంచి రోజుకు 10,000, 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ట్రైన్లో వచ్చి చూసిపోతున్నారు. అప్పుడు సభ దగ్గరికి ఏ రకంగా చేరమో దూరమో ఉంటామో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని చెప్పి భావించి రోజు వేలాది మందిగా వస్తున్నారు. రోజు చూస్తాను. ఇప్పటికే ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర లెక్క ఉన్నది. మినీ జాతరలు నడుస్తున్నాయి. ఇప్పటికే అసలు జాతర 27వ తారీఖు నాడు ఉంది. లక్షలాదిగా తప్పకుండా కదిలొస్తారు. బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ చిన్న ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా చరిత్రాత్మక సభలు నిర్వహించింది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆ సభల యొక్క నిర్వహణలకు సంబంధించిన అనుభవాన్ని రంగరించి అక్కడ ఉన్న మిస్ అయినటువంటి ఇష్యూస్ను కూడా మళ్ళీ తిరిగి అటెండ్ చేస్తూ 1-2 సార్లు కేసీఆర్ గారు రివ్యూ చేసి ఇవాళ బ్రహ్మాండంగా సభ ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరగదు. అద్భుతంగా ప్రజల స్పందన కూడా రోజు రోజు విపరీతంగా పెరుగుతూ ఉన్నది. తప్పకుండా చరిత్రలో నిలబడేటువంటి సభ మా రజతోత్సవ సభ 27 నాడు నిర్వహిస్తాం. ఇంకోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం గులాబీ శ్రేణుల కంటే ఎక్కువగా ప్రత్యర్థి పార్టీలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. భారీ సభ కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ బల ప్రదర్శన చేస్తే అది లోకల్ బాడీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఆందోళన ప్రత్యర్థుల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా నిశితంగా బీఆర్ఎస్ అడుగులను పరిశీలిస్తోంది. ఎందుకంటే ఏ చిన్న అవకాశం దొరికినా ఉద్యమ పార్టీ కాబట్టి మళ్లీ రేసులోకి దూసుకువచ్చే అవకాశముంది. మరోవైపు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ కూడా టెన్షన్ పడుతోంది. బీఆర్ఎస్ మళ్లీ రేసులోకి వస్తే తాము మళ్లీ 3వ స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందన్న ఆందోళనలో ఉంది కమలం పార్టీ. ఇలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్, బీజేపీ శిబిరాలలో టెన్షన్ పుట్టిస్తోంది. వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా తండోపతండాలు వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఊరుగల్లు ఒక ఉద్యమ గడ్డ కాబట్టి, పోరాటాల పురుటిగడ్డ కాబట్టి, ఒక పోరుగల్లు కాబట్టి ఈ వేదిక మీద ఆ రోజు కేసీఆర్ గారు వరంగల్లో ప్రకాష్ రెడ్డిపేటలో సభ పెడితే లక్షలాది జనం హాజరైన్లు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రకాష్ రెడ్డిపేటలోనే సభ పెడితే అది కూడా ఒక చరిత్రను సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ ఈ సభ ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఇగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగం. ఈ నేపథ్యంలో ప్రజలంతా మళ్ళీ కారే రావాలి, సారే రావాలి అని నినదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది కాబట్టి లక్షలాది మంది ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఖమ్మం జిల్లా ఒక పోరాటాల గడ్డ. అది అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి జంగు సైర నూరిందే
మన ఖమ్మం జిల్లా. కాబట్టి ఆ ప్రాంతం నుండి స్వచ్ఛందంగా చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేశాము. వాహనాలు కానీ, దానికి కావాల్సినటువంటి రూట్స్ కానీ, మళ్ళీ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ప్రత్యేకంగా కూడా మేము చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నాయకులు, మా కార్యకర్తల ఘనమంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రూట్స్ అవన్నీ పరిశీలిస్తున్నారు. పార్కింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకు ఉండేటువంటి వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, కన్నుల పండుగలాగా జరగబోతున్నది. ఎందుకు జాతర అంటున్నామంటే, జాతర ఎట్లుంటుంది, మనం మొక్కు చెల్లించుకోవాలి, మనం అందరం పోవాలి అని రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వస్తారు. ఇది కూడా అట్లే ఉన్నది. మనం ఒకసారి కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ మాట వినాలి అని చెప్పి రాష్ట్ర నలుమూలల నుండి, ఇక్కడ భద్రాచలం నుండి మొదలు పెడితే అక్కడ ఆదిలాబాదు, అటువైపు మళ్ళీ పరిగి, ఇటువైపు మహబూబ్ నగర్, అక్కడ వనపర్తి, అదంతా ఆ ప్రాంతం గద్వాల ప్రాంతం వరకు కూడా అక్కడ నుండి మొత్తం పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు. దాదాపు 1500 ఎకరాల్లో ఈ సభ జరగబోతుంది. 140 మీటర్ల స్టేజు, ఒక చరిత్రను సృష్టించేటువంటిది. అంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మళ్ళీ ఆ చరిత్రను, ఆ రికార్డును మళ్ళీ ఢీకొట్టి మళ్ళీ రికార్డు సృష్టించేది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఆ చరిత్రను తిరగరాసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమైపోయినాయి, ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ నైటు రేపు పొద్దున వరకు ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయిపోతాయి. ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక తూట. కేసీఆర్ మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు. ఆకలి మీదున్న సింహం వేటాడితే ఏనుగు కుంభస్థలమైనా చీలిపోవాల్సిందే అన్నట్లుగా ఏడాదిన్నరగా స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు మైక్ అందుకుంటే మాటల తూటాలు దిగేది ఎవరికో అన్న టెన్షన్ ప్రత్యర్థి పార్టీలో కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో మొదలు కాబోతున్న గులాబీ సంబరం వేళ అక్కడ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో ఇప్పుడోసారి చూద్దాం. ఇక సభ ఏర్పాట్ల విషయానికొస్తే కనీ విని ఎరుగని రీతిలో అన్నట్లుంది. సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 1250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక వేసవికాలం కావడంతో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. సభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని ఇంకా పెంచే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు 1000కి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారు. కరెంటు పోయినా ఇబ్బంది లేకుండా 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 2000 మంది వాలంటీర్లు సభ కోసం పనిచేయబోతున్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రజతోత్సవ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా మేము మా శ్రేణుల్ని కలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. సభకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మేము ఏదైతే టార్గెట్ అనుకున్నామో అంతకు మించి కూడా రావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ రజతోత్సవ సభ జరగబోతూ ఉంది. ఇంత లక్షలాదిగా తరలి వస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ మేము వచ్చి చూస్తే, సభ ఏర్పాట్లు చూస్తే నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా మీరు అన్నట్టుగా 10 లక్షలే కాదు, 10 లక్షలకు మించి 20 లక్షల వరకు కూడా మించి కూడా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రధానంగా కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడేటువంటి సందేశాలు వినడానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అట్లాగే ఆయన ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఏమన్నా ఉన్నదా? ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, మొత్తం కూడా ఫెయిల్యూర్ హామీలు, మొత్తం మోసపూరిత హామీలు అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఈ సభ గురించి కేసీఆర్ సార్ ఏం మాట్లాడతారా, ఏం చెప్పబోతున్నారా అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ఒక పండుగ వాతావరణం. రజతోత్సవ సభ ఒకవైపు అయితే ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో మరి కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరూ విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీతో. ఏం మాట్లాడబోతున్నారా, ఏం సందేశం ఇవ్వబోతున్నారా అనేది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభకు
ప్రజలే స్వచ్ఛందంగా కేసీఆర్ సార్ని చూడడానికి, వారి సంభాషణను వినడానికి లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇక్కడనే మరొక ఉద్యమ నేత ఉన్నారు. సార్ రాజేంద్ర గారు చెప్పండి, ప్రధానంగా అంటే 25 సంవత్సరాల ఉద్యమ నేపథ్యాన్ని ఒక స్మరణ చేసుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసం, విజయాలు అపజయాలను స్పందించడం కోసం, మొత్తం కూడా మాట్లాడుకోవడం కోసం ఈరోజు రైతోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక ఉద్యమ నాయకులుగా మీరు మొదటి నుంచి ఉన్నారు. ఈ స్ఫూర్తి నుంచి ప్రజలకి ఎలాంటి 25 సంవత్సరాలది చెప్పబోతున్నారు? అట్లాగే మీరు కూడా ఈ యొక్క 25 సంవత్సరాల దాంట్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి? ముందుగా తెలంగాణ బిడ్డలందరికీ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం కానీ, 9.5 సంవత్సరాల పరిపాలన ప్రస్థానంలో కానీ కేసీఆర్ గారు ఏం చేసినా సంచలనమే అన్నమాట. ఈరోజు మనం రేపు 27వ తారీఖు జరగబోతున్నటువంటి బహిరంగ సభ కూడా నేను అనుకుంటా ఇది వరల్డ్ రికార్డు కాబోతుంది. ఎందుకంటే 2010-11 మధ్యకాలంలో ఇదే వరంగల్ పట్టణంలో, ఇదే వరంగల్ నగరంలో మనం ఒక బహిరంగ సభని నిర్వహించినాం. అదే రికార్డ్ బ్రేక్ అన్నమాట. దాన్ని బ్రేక్ చేస్తూ రేపు దాదాపు 10 లక్షల మంది అనుకుంటున్నాం, కానీ అది పొరపాటు. మేము మాకున్న అవగాహన ప్రకారం దాదాపు మేడం గారు అన్నట్టు 20 లక్షల వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా కేసీఆర్ గారు మౌనంగా ఉన్నా కూడా సంచలనమే, మాట్లాడినా సంచలనమే. అయితే ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ గారు, ప్రజానీకానికి, తెలంగాణ బిడ్డలకి ఏం సందేశం ఇవ్వబోతున్నారనే ఉత్కంఠతతోటి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభకు వచ్చేందుకు అందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. మేము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినాం. ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గారి యొక్క ఈ స్పీచ్ ఇనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదు, కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, తెలంగాణ జాతిపిత. వారి యొక్క ఏదైతే వారిచ్చే పిలుపు ఏదైతే ఉందో అదన్నిటికీ కూడా తెలంగాణ ప్రజలకు, మా లాంటి వాళ్ళందరికీ కూడా శిరోధార్యం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూడాలి, ఆయన మాట వినాలన్న ఆతృత, ఆయన ఏం మాట్లాడతారు అన్న ఉత్కంఠ ఒక్క గులాబీ శ్రేణుల్లో మాత్రమే కాదు, అందరిలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం, అలాగే బీఆర్ఎస్కు సెంటిమెంటుగా ఉన్న వరంగల్లో సభ నిర్వహిస్తుండడం మరింత ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ తలపెడుతున్న సభ దేశంలోనే అతిపెద్ద సభగా ఘనతకెక్కే అవకాశం కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు జరుగుతున్న ఏర్పాట్లే దీనికి నిదర్శనం. దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభను సుమారు 1300 ఎకరాల్లో నిర్వహించలేదు. జాతీయ పార్టీలని చెప్పుకునే పార్టీలు కూడా ఇప్పటివరకు ఇంత పెద్ద సభాస్థలి, ప్రాంగణాల్లో సభను నిర్వహించిన దాఖలాలు లేవు. భారీ సభలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ. 2010 డిసెంబర్ 16న కేసీఆర్ నేతృత్వంలోనే జరిగిన వరంగల్ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఆనాటి సభ దేశ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద సభగా జాతీయ మీడియా అభివర్ణించింది. ఇప్పుడు జరిగే సభ కూడా నాటి సభను తలదన్నేలా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ సభల నిర్వహణలో తన రికార్డును తానే తిరగరాసుకుంటుందని పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. సభకు వచ్చే వారి కోసం వేలాదిగా బస్సులు, ట్రావెల్స్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అని లేదు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట నుంచి ఎక్కువ మందిని రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. దూర ప్రాంతం నుంచి తక్కువ మంది వస్తే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ గారు అన్ని టార్గెట్లు ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్న సొంత వెహికల్స్ తీసుకొని, బైకులు, కార్లు, ఏ వెహికల్ దొరికితే జీబు, లారీ, డీసీఎంలు, తుఫాన్లు, కొన్ని బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. మేము ఎక్కడికక్కడ మాకు ఇచ్చిన టార్గెట్లన్నీ కంప్లీట్ చేసుకొని మా ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 నాయకులు వచ్చారు. మా అంతా సక్సెస్ఫుల్గా అందరం అరేంజ్ చేసుకొని పార్కింగ్ ప్లేస్ చూసుకోవడం, వచ్చే రహదారి ఎట్నుంచి వస్తే బాగుంటుందని రోడ్డు కూడా మ్యాప్ క్లియర్గా చూసుకొని మా దగ్గర నుంచి 5 కాన్స్టిట్యూన్సీల ఇన్ఛార్జీలతో పాటు మండల అధ్యక్షులు, క్యాడర్ కూడా వచ్చింది. ఆ రోజు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సక్రమంగా వాళ్ళకి ఇచ్చినటువంటి పార్కింగ్లో పెట్టుకొని మీటింగ్కి ముందే వచ్చి కూర్చొని చేసుకునే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు 3 గంటల వరకే రాబోతున్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని ఏర్పాట్లు, మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతో ఏర్పాటు చేసుకున్నాం. వచ్చేవారికి కూడా బస్సులలో భోజన వసతులు, మంచినీళ్ళ వసతులు పెట్టుకున్నాం. సభ చరిత్ర తిరగరాయనుంది. అత్యద్భుతంగా సక్సెస్ కానున్నటువంటి సభ మీరు 27వ తారీఖు నాడు జయప్రదం అవుతుంది. అందరం కూడా వస్తున్నాం. మీరు కూడా
మంచిగా చూపెట్టండి అందరినీ, ఈ సభని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఒక మంచి సూచన చేశాడు. ఆ 27వ తారీఖు నాడు ఈ ప్రాంగణం వరంగల్ జిల్లా నుంచి వచ్చే రహదారుల వెంబడి ఉన్నటువంటి ప్రజలు ఆ ఒక్కరోజు సాయంత్రం కొద్ది టైము మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాయిదా వేసుకొని నెక్స్ట్ డే కానీ రాత్రిపూట కానీ ప్రయాణం చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. రేఖాంతరావు గారు, మీరు సుదూర ప్రాంతాల నుంచి అంటే భద్రాచలం ప్రాంతం నుంచి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కదిలించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ప్రజల్ని కదిలించాల్సినటువంటి అవసరం లేదు. 25 వసంతాలు నిండినటువంటి పార్టీ, అట్లాగే 60 ఏళ్ల గోస, తెలంగాణ ప్రజల గోస తీర్చినటువంటి పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గులాబీ పండుగ పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున మరి ఎల్కతుర్తి వేదికగా ఆ రోజు 27వ తేదీన పెద్ద ఎత్తున లక్షలాదిగా మరి స్వచ్ఛందంగా ఎవరికి వారు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, ఎడ్ల బండ్లు కూడా కట్టుకొని స్వచ్ఛందంగా కదిలొస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక చెతికిలబడి బోర్ల బొక్కలు పడ్డటువంటి పరిస్థితిని చూసిన తర్వాత, పాలు నీళ్లు రెండింటిని కూడా చూసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, గులాబీ పండగ 25 వసంతాల పండగకి బ్రహ్మాండంగా తరలిపోవాలని చెప్పి ప్రజలందరూ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి మేము ఒకటే సూచన చేస్తాం, ఆ రోజు ప్రజలు ఏదైతే పర్సనల్ పనుల మీద బయటికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ డే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆర్టీసీలు కూడా మేము ఒక 3000 బస్సులు బుక్ చేసినాం కాబట్టి కొంత ఇబ్బంది కలగకుండా ప్రజలకి మరి మా సూచన పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా బీఆర్ఎస్ సభ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరి సభా వేదిక నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఏం పిలుపునివ్వబోతున్నారు, ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వబోతున్నారు అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో ఆట పాట ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు వరంగల్ సభలో కూడా ఆట పాట ఒక రేంజ్లో ఉండబోతున్నాయంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లేలా, అదేవిధంగా ఉద్యమ శక్తిగా తెలంగాణ జాతిపితగా కేసీఆర్ అవతరించిన క్రమాన్ని ఆటపాటల రూపంలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.